వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్. ఆత్మీయ సమావేశం ఈ రోజు అనకాపల్లి స్థానిక విజయ్ కుమార్ హాల్ కోటుగంటి గోవిందరావు భవనం నందు పార్టీ అనకాపల్లి అసెంబ్లీ కన్వీనర్ కాండ్రేగుల చక్రధర అధ్యక్షతన ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ కోఆర్డినేటర్ కనిశెట్టి సురేష్ బాబు మాట్లాడుతూ ప్రస్తుత అధికార ప్రతిపక్ష పార్టీలు అటు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలోనూ స్థానిక నాయకులు స్థానికంగా ఉన్న సుదీర్ఘ సమస్యలు పరిష్కరించడంలోనూ తీవ్ర వైఫల్యం చెందారని తెలిపారు. మన అనకాపల్లి జిల్లాలో ఉన్న జిల్లా స్థాయి హాస్పిటల్ అయిన ఎన్టీఆర్ వైద్యాలయంను ప్రస్తుత అధికార ప్రతిపక్ష పార్టీల నేతల నిర్వాహకం వల్ల రిఫరల్ ఆసుపత్రిగా మారిపోయిందని, అలాగే అనకాపల్లి గ్రామీణ ప్రజానికానికి ఎంతగానో ఉపకరించేటటువంటి ఏపీ ఈపీడీసీఎల్లో విలీనం చేశారని, అలాగే ప్రస్తుతం అధికార ప్రతిపక్ష పార్టీల వైఖరి మూలంగానే అనకాపల్లి నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల పలు మండలాలకు ప్రత్యక్ష పరోక్ష ఉపాధిని కల్పించేటటువంటి కల్పతరువు వంటిది అనకాపల్లి వివి రమణ సహకార చక్కెర కర్మాగారంను మూతపడేటట్టు చేసి నిరుద్యోగాన్ని పెంపొందించారని విమర్శించారు. అలాగే ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉత్తరాంధ్ర జై భారత్ పార్టీ కన్వీనర్ కింజరపు జయదేవ్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో ప్రధాన భూమిక పోషించేది శ్రీ వివి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో నడిచేటటువంటి జై భారత్ పార్టీ మాత్రమేనని, మిగిలిన పార్టీలన్నీ యథావిధిగా ఎవరు పనుల్లోకి వాళ్ళు వెళ్లిపోవడం జరుగుతుందని జోషన్ చెప్పారు. మరియు రాబోయే రోజుల్లో ప్రజా సమస్యల మీద మాట్లాడేది పోట్లాడేది ఒక జై భారత్ పార్టీ మాత్రమేనని, ప్రజలందరూ నీతిగా నిజాయితీగా నిబద్ధతతో చేసేటటువంటి రాజకీయమైన జై భారత్ పార్టీకి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి పార్లమెంటు కోఆర్డినేటర్ ఆడారి శరత్ చంద్ర, సామాజిక న్యాయవాది శేఖర్, మంత్రుల సాయి, వెంకట లక్ష్మణ్, నాగేశ్వరరావు మరియు వివి లక్ష్మీనారాయణ అభిమానులు జై భారత్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరియు సామాజిక కార్యకర్తలు జై భారత్ పార్టీలో జయదేవ్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. Please subscribe our channel AP Power News.